అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. మీరు మాత్రము మీ దృష్టిని కేవలం వ్యాపారం పైననే ఉంచుతారు. వ్యక్తిగత జీవితాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. పాత విషయాల వల్ల ముఖ్యమైన సమయం వృధా అవుతుందని గుర్తుపెట్టుకుంటారు. లక్ష్యం పైన పూర్తి దృష్టిని పెడతారు. మంచిగా అభివృద్ధి సాధిస్తారు. కెరీర్ పరంగా చూస్తే కెరీర్ సమస్యలను అధిగమించడానికి ఇక సీనియర్ అధికారులకు మద్దతు అనేది లభిస్తుంది. భాగస్వామి మరియు మధ్య సంబంధం అనేది మెరుగవుతుంది. ఈ కారణంగా కుటుంబ వాతావరణం కూడా సానుకూలంగా తయారవుతుంది. ఆరోగ్యపరంగా సమస్యల్లో ఉన్నటువంటి వారు విజయవంతం అవుతారు. ఇక ఆస్తి ప్రయోజనం అనేది పొందడం జరుగుతుంది. ఈరోజు మరి మధ్యాహ్నం ఖర్చు పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రణాళికలు విఫలం కావచ్చు. మరి ఈ రోజు మరి ప్రయాణం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక సంబంధాలు తీపిగా మారబోతున్నాయి. ఖచ్చితంగా మీరు చూసినట్లయితే మీకు ఈరోజు బొమ్మలు పువ్వులు లాంటివి మీ యొక్క ప్రేమికుడికి లేదా ప్రియురాలికి అందించడం వల్ల మంచి జరుగుతుంది. ఇక ఈరోజు మంచి మంచి బహుమతులను అందుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి చేయడం వల్ల మీ యొక్క మధ్య ఉన్నటువంటి ప్రేమ పెరుగుతుంది. మీ ప్రేమ పెద్దల వరకు వెళ్ళి వివాహం వరకు వెళ్లే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సహోద్యోగులపై ప్రయోజనకరంగా ఉంటారు. మరియు మీ సమస్యల్లో ఏదైనా పరిష్కారం అనేది పొందడం జరుగుతుంది. విశ్వాసంతో పనులు చేయండి. పూర్తి శక్తితో మీ చర్యలను సరిగ్గా చేయండి. ఇంటి అవసరానికి సంబంధించి చర్యలు సరిగ్గా చేయండి. ఇక వస్తువులను కొనడానికి ఖర్చు చేయడం జరుగుతుంది. ఇంటి వస్తువులు మరియు దీని కారణంగా మీ బడ్జెట్ కాస్త క్షీణిస్తుంది. ఒక ముఖ్యమైన అంశాన్ని మీరు ఈ రోజు దక్కించుకుంటారు. మీ యొక్క ప్రయాణంలో మీ యొక్క ముఖ్యమైనటువంటి వస్తువు దొంగలించే అవకాశం ఉంది. జాగ్రత్త. పిల్లల కార్యకలాపాలు అనుబంధాన్ని పర్యవేక్షించడం చాలా అవసరం అవుతుంది. వ్యాపార ఆధారిత విషయంలో బిజీగా ఉన్నందువల్ల వ్యాపార పనులలో కొంత అంతరాయం అనేది కలుగుతుంది. చాలా పని సమయానికి పరిష్కరించబడుతుంది. ఎక్కడో నుండి కూడా నిలిపివేసినటువంటి డబ్బు కూడా ఈ రోజు మీరు పొందే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించి వైవాహిక సంబంధాలలో చిన్న ప్రతికూల విషయాల వల్ల ఇల్లు క్షీణించవచ్చు. ప్రేమ వ్యవహారాలను మీరు ఈ రోజు ప్రేమ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అదృష్టం పైన ఆధారపడకండి. ఊహించిన విధంగా దానికంటే కూడా చాలా రెట్లు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ నష్టానికి అవకాశం కూడా ఉంది. స్థిర ప్రణాళికల గురించి ఇతరులతో చర్చించకూడదు. మీ పదాలను ఏకాంతంలో పరిగణలోనికి తీసుకోవడం ద్వారా సులభం. ఇది నిర్ణయాన్ని అమలు చేయడానికి సమయం పడుతుంది. ఇక కెరీర్ సంబంధిత సమస్యలు అధిగమించడానికి నిరీక్షణ ప్రకారం మీరు కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రేమ విషయంలో కొత్త సంబంధానికి కారణం జీవితంలో పనిలో విజయం అనేది సాధించడం జరుగుతుంది. ఆస్తి ప్రయోజనం పొందగలుగుతారు. ఆదాయం మంచిగానే ఉంటుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా లాభం అనేది చేకూరుతుంది. మీరు పాజిటివ్ ఆలోచనలు జరపాల్సి ఉంటుంది. మీరు ఎరుపు రంగు పువ్వులతోటి పూజలు చేయటం వలన మీకు మంచి జరుగుతుంది. ఈ రోజు గణపతిని ఎరుపు రంగు పూజలతో పూజలు నిర్వహించడం వలన దోషాలు విఘ్నాలు తొలగించబడతాయి. అంత శుభప్రదంగా సాగిపోతుంది. సరైన పద్ధతిలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. వాస్తు దోష నివారణ చర్యలు చేపట్టడం వల్ల మీ ఇంట్లో నుంచి నెగటివ్ ఎనర్జీ అనేది తొలగించబడుతుంది. అయితే ఈ వాస్తు దోష నివారణ చర్యలు చేపట్టడానికి 9 అంగుళాల పొడవు 9 అంగుళాల వెడల్పు ఉన్నటువంటి ఒక సవ్య స్వస్తిక్ మీరు తయారు చేయించుకొని మీ ఇంటి ముందు సింహద్వారం మీద ఏర్పాటు చేయించుకోవడం వలన మీకు ఉన్నటువంటి అన్ని రకాల వాస్తు దోషాలు నెగటివ్ ఎనర్జీలు తొలగిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి. లక్కీ సంఖ్య మరి 99 మరియు లక్కీ కలర్ చూసినట్లయితే మరి లక్కీ కలర్ పసుపు. మరి ఈ రోజు పరిహారంలో మనం చూసినట్లయితే చక్కగా మీరు ఈ రోజు పరిహారంలో ఎరుపు రంగు లేత రావి ఆకును తీసుకొని ఆకు మీద మరి సున్నం లేదా పసుపుతోటి రావి చెట్టు పుల్లతోటి 69 నెంబర్ పైన రాసి కింద ఓమై రాసి ఆకును పారి నీళ్ళలో వదలటం ద్వారా మీ దోషాలు తొలగించబడి మీకు అంతా శుభం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కొరకు మంచి శుభవార్త అందుకోవడం అంటూ జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.